ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఈ ఆధ్యాత్మిక సేవలని, దేవుని సేవలో ప్రతి ఒక్కరూ ఉండాలి అని, సేవయే శాంతి సన్మార్గంలో నడిపిస్తుంది అని రైతు బజార్ సత్యసాయి భజన మండలి సభ్యులు మంగళవారం అన్నారు. స్థానిక కోరాడ వారి వీధిలో గల రవిస్వామి అయ్యప్ప సన్నిధానంలో రైతు బజార్ సత్యసాయి భజన మండలి భక్త బృందం విజయమ్మ ఆధ్వర్యంలో సత్యసాయి భజనలు, లలిత సహస్రనామాలతో పాటు కుంకుమార్చన చేశారు. అనంతరం భజనా బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో కొంత సమయాన్ని సామాజిక సేవలకు, ఆధ్యాత్మికానికి కేటాయించాలి అని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ సాయిబాబా భజన భక్త బృందం, కోరాడ వీధి స్థానికులు, రవిస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందువల్ల ఈ బ్రహ్మలో దేనికోసమే సమాజ స్థితి ప్రాప్తికి సాధన చేయాలి. సహాయకారిగా పతంజలి క్రమ విధానం సోపానాల అష్టాంగాలలో చివరి పైమెట్టుగా తగ్గిన భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి పాదములకు శతకోటి నమస్కారాలు. సాయిరా ఈరోజు ఈ సుదినంలోని హోలీపాడిన రోజున మాకు ఇంత అవకాశం మనకు అయ్యప్ప స్వామి ఈ రకంగా నామస్మరణ, లలితాపారాయణం, ఆ అయ్యప్ప స్వామి సన్నిధిలో మాకు నామస్మరణ చేసే శక్తి మాకు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు సాయిరా. మాది రైతు బజార్ మందిరం సాయిరం, భజన మండలి సాయిరం. ఎక్కడైనా భజనలో నా మధ్య లలితాపారాయణంగా ఎక్కడైనా సరే చేస్తాం సార్. పైరులు కూడా వెళ్ళి చేసేవాళ్ళం. మాకు అమ్మవారు అనుగ్రహం ఇచ్చారు సాయిరా. స్వామి వారికి వెంట జంట ఉండి ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళా గృహప్రవేశంగా మళ్ళీ ఈ కార్యక్రమం చేయాలని కోరుతూ స్వామికి వేల ప్రభుత్వం చెప్తూ సాయిరాము. మూకం కరోతి వాచాలం పంగం లంఘయితే గిరీశం యత్కృపాతమం వందే పరమానందం మాధవం. ఎన్ని దారులో ముక్తికి భూమి మీద కాని సులువైన మార్గంబు ఒకటి కలదు. సాయి బోధనలను సతతము మదిని నిలిపి ఆచరించిన చాలు కలుగు ముక్తి. ఓం శ్రీ సాయిరాం బాబు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే కార్తీక మాసం ఎండింగ్ అయ్యి మార్గశిర మాసంలో ప్రవేశించిన రోజు హోలీ పాడ్యం, అంటే హోలీ బొంజితోనే స్వర్గానికి వెళ్ళిన దినం. ఆ విధంగా ఈ రోజు మాకు ఇక్కడ మీ ద్వారా రవి గారు సాయి అయ్యప్ప శరణం మాల వేసుకొని కింద సంవత్సరం కూడా మాకు ఆహ్వానించారు. మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మా రైతు బజార్ మా అమ్మ విజయలక్ష్మి గారు సెంటర్ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు మనం చేసుకోవడానికి స్వామి అయ్యప్ప మాకు చాలా శక్తినిచ్చారు. అలాగే మేమందరం కూడా స్వామి హోల్లో, అంటే స్వామి నిరంతర సేవలో మేమందరం కూడా ఎప్పటి నుంచో ఎన్నో జన్మల ఫలితం ఉంటేనే ఇక్కడికి రాగలను. అలాగా ఇక్కడ ఈ మందిరంకి అయ్యప్ప తీసుకొచ్చారు. తర్వాత సాయి మందిరంలో రైతు బజార్ సెంటర్లో ఆ అమ్మ ప్రతి కార్యక్రమాలు ఏది తూచా తప్పకుండా ఆమె సాయి శక్తిలో కూడా అన్నీ కూడా ఆవిడ చేస్తూ మాతో కూడా చేయిస్తుంది స్వామి. మరి ఆవిడికి అందరికీ కూడా స్వామి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడని కోరుతూ అందరికీ సాయిరం. అంత నమ్మకమైన ఇష్టమైన భగవంతుడు మాకు. బాబా అంటే అందరికీ తండ్రి ఎప్పుడు మనకి కష్టాలు పెట్టడు. ఒకటి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. అతను చెప్పినట్టుగా మన సంకల్పం ఎవరిని బాధించకూడదు, ఎవరిని నొప్పించకూడదు. అతను ఏం చెప్తున్నారంటే ఈ పూజలు ఇవన్నిటికన్నా మన సంకల్పం గట్టిగా ఉండాలి, మనం ఎవరిని హట్ చేయకూడదు అనేసి చెప్తారు. బాబా చెప్పింది అందరూ ఆచరిస్తే అందరూ బాగుంటారు. సాయిరాం.